నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినటి ముఖ్యాంశాలు. ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న సీఎం చంద్రబాబు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న సీఎం. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని కోరిన ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, పెంచోనిపేట విచారణ గురువులు గువ్వల బాలరాజు. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని మహిళలకు కల్పించామన్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు గర్వంగా చెబుతున్నామని సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వడమే మర్చిపోయారని, ఇంట బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయిందన్నారు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఉచిత బస్సు పథకానికి ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆవకాయ పట్టాలన్నా అంతరిక్షంలోకి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యమవుతుందని తెలిపారు. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళల గురించి మాట్లాడుతున్నారంటూ జగన్ పై మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా,
నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతా ఉండవల్లి నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడితో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1500 నుంచి కొంతమందికి 2000 రూపాయలు. నిజంగా ఒక 1500 2000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే మేమందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం, ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామంటే ఒకటి 2 కీలకమైనవి. ఒకటి, మీరు మా మీద భరోసా పెట్టారు. మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి, మేము మీకు అండగా నిలబడతాం. అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రకి రాలేకపోయారు. వేదికమైన శాసన సభ్యులకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ 1. ఆవకాయ పట్టాలన్నా మీరే, అంతరిక్షానికి వెళ్ళాలన్నా కూడా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు ఆనాడు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు. అంతేకాదు ఏకంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్, మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తికి ఎదురులేడు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని అనుసరించి పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, పెంచనపేట విచారణ గురువులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని కోరారు. పెంచనపేటలోని మోక్షారోపణ దేవాలయంలో దేవమాత మోక్షారోపణ దివ్య మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా తొలుత పెంచనపేట పురవీధుల్లో క్రైస్తవ సోదరులు దైవమాత మరియు మాత విగ్రహంతో తేరు ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఏలూరు బిషప్ పొలిమేర జయరావు దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ పెంచనపేట క్రైస్తవ సంఘం
తనను ఆహ్వానించు దివ్య బలి పూజను సమర్పించినందుకు తనకు ఎంతగానో ఆనందంగా ఉందని చెప్పారు. మరియ తల్లి ఏ విధంగా ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడిందో అలా ప్రతి ఒక్కరూ క్రీస్తులో ప్రతిష్టమైన నమ్మకం కలిగి జీవించాలన్నారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలగాలన్నారు. అనంతరం పెంచోనిపేట విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ యేసు ప్రభువుని తల్లిగా మరియమాత ఈ భూలోకంలో కల్మషం లేకుండా జన్మించి తన యొక్క జీవితాన్ని పవిత్రంగా జీవించడం వలన మోక్షారోపణకు ఎత్తుకోబడిందని తల్లి తిరుసభ తెలియజేయబడుతుందని చెప్పారు. పెంచోనిపేట విచారణ కూడా మరియు మాతా మోక్షారోపణ దేవాలయంగా నామకరణం చేయబడిందన్నారు. అందుకుగాను ప్రతి ఏటా ఆగస్టు 15 మరియమాత మోక్షారోపణ పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. 1951 జనవరి 1న ఫాదర్ పెంచోని ఈ విచారణ ప్రారంభించి తమ యొక్క విశ్వాసాన్ని ప్రజలకు పంచి క్రైస్తవ బిడ్డలాగా జీవించడానికి గొప్ప అవకాశాన్ని కల్పించారని చెప్పారు. మరియమాత శరీరంతో ఆత్మతో దేవదూతల చేత పరలోక రాజ్యంలోని దేవుని కుడి పక్కన కూర్చునే భాగ్యం ఆమెకు దక్కిందన్నారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. మీకందరికీ దేవుని నామం పేరిట ఆశీస్సులు. పెజ్జనుపేట విచారణలో నేడు మోక్షారోపణ పండగ ఘనంగా జరుపుకుంటున్నాము. మరియమాత యేసుప్రభు తల్లిగా ఈ భూలోకములో కల్మషము లేకుండా జన్మించి తన యొక్క జీవితాన్ని పవిత్రంగా జీవించటం వలన మరియమాత మోక్షారోపణకు ఎత్తుకొనబడినదని తల్లి తిరుసభ తెలియజేస్తూ ఉంది. ఈ పెజ్జనుపేట విచారణ కూడా మరియమాత మోక్షారోపణ దేవాలయముగా నామకరణము చేయబడింది. అందుకుగాను ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున మరియమాత మోక్షారోపణ పండుగను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పెజ్జనుపేట విచారణలో 1920 నుంచి క్రైస్తవులు జీవిస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. 1951 జనవరి 1వ తారీఖున ఫాదర్ పెజ్జోని గారు ఈ యొక్క విచారణను ప్రారంభించారు. అందుకే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పెజ్జనుపేట ఆయన పేరు మీద నామకరణము చేయబడడం జరిగింది. ఇక్కడ పెజ్జోని ఫాదర్ గారు తమ యొక్క విశ్వాసాన్ని ప్రజలందరికీ పంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి గొప్ప అవకాశాన్ని కల్పించి ఉన్నారు. మరియమాత మోక్షారోపణ దేవాలయంలో మేమందరం కూడా ఆ తండ్రి అయిన దేవుణ్ణి, దైవ కుమారుని, పవిత్రాత్మక సర్వేశ్వరుని, త్రిత్యేక సర్వేశ్వరుని ఆరాధిస్తూ మరియ తల్లిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క మరియమాత మోక్షారోపణ పండుగను మేము కొనియాడుతూ ఉన్నాం. మరియమాత మోక్షారోపణ అంటే మరియ తల్లి శరీరంతో ఆత్మతో దేవదూతల చేత పైకెత్తబడి పరలోక రాజ్యములో
దేవుని గుడి ప్రక్కన కూర్చునే భాగ్యము ఆమెకు దొరికింది. ఆమెకు ఈ భాగ్యము ఎందుకు దొరికిందంటే మెస్సయ్య యేసు ప్రభు తన యొక్క గర్భము ద్వారా ఈ భూలోకంలో జన్మించడం ద్వారా తన కన్నెత్తము చెడకుండా పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటం వలన ఆ యొక్క భాగ్యము మరియ తల్లికి దొరికినది. మహాఘనత వహించిన తలగదోటి జోసఫ్ రాజారావు గారికి మరియు విచారణకర్తలు ఫాదర్ గోల బాలరాజు గారికి, ఫాదర్ జీవన్ గారికి, ఫాదర్ శౌరి గారికి మరియు సంఘ పెద్దలకి, గ్రామ పెద్దలకి, మహిళలకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మరియు మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకెంతగానో ఆనందంగా ఉంది. ఈ పెజ్జోనిపేట క్రైస్తవ సంఘం నన్ను ఆహ్వానించి పూజ సమర్పించమని అడిగినందుకు అటు గురువులని, సంఘ పెద్దల్ని, మర్యాదల సభ్యుల్ని, ఉపాధ్యాయ ఉపదేశాన్ని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో మరియ తల్లి ఏ విధముగా ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడిందో అలా ప్రతి ఒక్కరూ క్రీస్తులో పటిష్టమైన నమ్మకం కలిగి దేశాన్ని మంచి గౌరవ పదంతో ముందుకు తీసుకెళ్తూ జీవితమైనటువంటి జీవులు మరియ తల్లిలా లేవనెత్తబడతారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలి. మన దేశం, మన రాష్ట్రం సుభిక్షతో ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, శాంతి, సంతోషం, ఐశ్వర్యంతో ఉండాలని ఆశిస్తూ మరొక్కసారి 79 వసంతాల స్వాతంత్ర దినోత్సవ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫీస్ట్. దేశ ప్రజలందరికీ 79వ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగ ఫలితాన్ని నేడు మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. వారి ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బురదలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఓట్లను దండుకుని రెగ్గింగ్ చేసి గెలుస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువ లేకుండా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడన్నారు. పోలీసులతో, సొంత పార్టీ నేతలతో ఓటు వేయడానికి వచ్చే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎన్నికలు జరిగితే ఎంతో పకడ్బందీగా వాటిని నిర్వహించామని, మేము కూడా అలాగే చేయాలనుకుంటే వన్ సైడ్ గా అక్కడ ఉండేదన్నారు. నిజంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిని చూపించి ప్రజల దగ్గరకు వెళ్లాలి కానీ రౌడీజం చేయడం ఏంటన్నారు. ఎన్నికల కమిషనర్ ని ఎన్నోసార్లు కలిసి ఎన్నికలు సజావుగా జరిపించాలని కోరామని, అయినా ఉపయోగం లేదన్నారు. డీఐజీ కలెక్టర్ ముందే వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లు వేశారన్నారు. పులివెందుల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రజలు చూశారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు క్షమించరని చెప్పారు. నమస్కారం. ముందుగా భారతదేశ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాలు ఆ రోజు తెల్ల దొరలతో పోరాడి ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగం చేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో బాధగా ఎంతోమంది మహనీయులు స్వాతంత్రం కోసం ప్రాణం విడిచిన ఎంతోమంది మహనీయులు సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా దౌర్జన్యంగా రౌడీలతో సామాన్యులు ఏదైతే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని అనుకుంటారో ఆ ఓటు హక్కును కూడా దొంగతనం చేసే విధంగా, భయపెట్టి రిగ్గింగ్ చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 79 సంవత్సరాల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తాను. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా వాళ్ళు కానివ్వండి, ఏదో పులివెందల్లో అదేవిధంగా ఒంటిమిట్లో ఒక జెడ్పీటీసీ స్థానం గెలవగానే ఏదో గొప్పగా ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందరో త్యాగమూర్తుల శ్రమ ఫలితంగా సంక్రమించిన స్వతంత్ర భారత ప్రజాస్వామ్య ఫలాలను అపహాస్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని ఓట్లు దోపిడీ చేయడం దుర్మార్గపు చర్య అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడ గాంధీనగర్ ఓరోసి సెంటర్ వద్ద సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో నక్కా రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు పాల్గొని త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని తొలగించి మనుస్మృతి ఆధారంగా మనువాదంతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, దీని ద్వారానే స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లభిస్తుందని ఆయన గుర్తు చేశారు. అటువంటి ఎన్నికల వ్యవస్థ కూడా నేడు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారాడని తీవ్రంగా ఖండించారు. దేశ సౌరభ్యామృతాన్ని ప్రశ్నార్థకంగా చేస్తూ అమెరికా మన దేశంపై పెత్తనం చేస్తూ దేశ అంతర్గత మరియు ఆర్థిక వ్యవహారాలు నిర్దేశించాడని, బెదిరించాడని కోటేశ్వరరావు ఖండించారు. ఇటువంటి చర్యలపై యావత్ భారత్ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాదం నిలబెట్టుకోవడంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియు నగర కార్యదర్శి మౌలి సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో కార్మికుల హక్కులను కలరాస్తూ 8 గంటల పని విధానానికి స్వస్తి చెబుతూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపై వెంటనే వెనక్కి తగ్గాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమ ఉద్యమ తప్పదని హెచ్చరించారు. అనంతరం నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకులు ఉర్సు భారతి, మందటి సామ్రాజ్యం డివిజన్ సహాయ కార్యదర్శి గుర్రం చమలయ్య, స్థానిక నాయకులు గజ్జల శ్రీనివాస్, మందడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గడిచిన 78 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశ చరిత్రలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాం. అనేక రంగాల్లో ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఈ రోజున దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా సాధించుకోగలిగాం. అదే సందర్భంలో చదువుకున్నటువంటి వారి శాతం మెరుగుదల అయినప్పటికీ కూడా నేటికి చదువుకోలేనటువంటి వారి పర్సెంటేజ్ సగానికి పైగా ఉండటం అనేటటువంటిది ఉన్నది. అదే పద్ధతిలో చదువుకున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్యతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, ఉన్నవారు మరింత ముందుకు పోతా ఉన్నారు, లేనివారు కనీసం మరి నిరుపేదలుగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో రాబోయేటటువంటి కాలంలో మన 79వ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితోటి
మన పాలకులు మరింత దేశ సంపదని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఆ వైపుగా చేయాలి. గతంలో బ్రిటిష్ వారు దోచుకుపోతా ఉంటే పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు మనం సాధించుకున్నటువంటి స్వేచ్ఛని ఈ రోజున నీరుగార్చేటటువంటి పద్ధతిలో కొంతమంది కార్పొరేట్ శక్తులకి మన దేశ సంపదని, అది రైల్వేసా, బ్యాంకింగా, ఇన్సూరెన్సా, నౌకాయానమా, ఏ రంగాలైనప్పుడు కూడా కొంతమంది కార్పొరేట్ శక్తులు కారు చౌకగా కట్టజెప్పేటటువంటి విధానాన్ని రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా యువకులు ఈ 79వ స్వాతంత్ర స్ఫూర్తితోటి దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి దశగా ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటటువంటి దారాదత్వం చేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి, తద్వారా మన దేశ సంపదని మరింతగా పరిరక్షించుకునేటటువంటి దినంగా ఈరోజు పాటించాలని చెప్పి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరూ కూడా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన లేబర్ కార్మికుల్ని అణిచివేసే దూరంలో ఉంది. అలాగే వారికి ఇచ్చిన ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, అదేవిధంగా మీరు కార్పొరేట్ శక్తులు కాదు కార్మికులకు అండగా ఉండాలని, ఇవి ఇంతకీ 78 అయినా ఇంకా కార్మికులని మీరు బానిసగానే చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూటమి పాలనలో సంక్షేమానికి సాటి లేదని, అభివృద్ధికి ఎదురు లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94% స్ట్రైక్ రేట్ తో కూటమిని ప్రజలు దీవించారని పేర్కొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతుందన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసి సంక్షేమ పాలనకు కొత్త రూపు ఇచ్చామని వివరించారు. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం పరిశీలించారు. స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. సీఎం చంద్రబాబు వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో వివిధ శాఖల శకటాల ప్రదర్శన, పెరేడ్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, గత 5 ఏళ్లు అప్పులు, తప్పులు జరిగాయన్నారు. పోలవరం, అమరావతి ఆగిపోయాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. తమ ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతుందన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసి సంక్షేమ పాలనకు కొత్త రూపు ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అందరికీ నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన
8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. భారతదేశ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండుగ జెండా పండుగ అని విఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే బాషా అన్నారు. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని, ఆ రోజున జాతీయ జెండాను ఎగరవేయటం ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమన్నారు. గుణదల్లోని విఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచారు. భారత్ మాతాకు జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా విఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే బాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మాకు పండుగ రోజు అని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుని పేదలకు అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. భారతీయులమైనందుకు తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు. తమ సంస్థ ఉద్యోగులకు సైతం కుల మతాలకు అతీతంగా ఇదే పండుగ దినంగా నూతన వస్త్రాలు సైతం ప్రతి ఏటా అందించడం జరుగుతుందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి షేక్ వసీం అక్రమ్, ప్రతినిధులు సురేష్, గుమ్మడి బాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొనగా కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష అంటే మేము విఆర్ కన్స్ట్రక్షన్కి నేను ఒక ఫౌండేషన్ లాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. ప్రతి వర్కర్స్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. అలాగే మాకు పండగలు, అన్ని పండగల కంటే ఇదే పెద్ద పండగ అని మేము భావించి మా కుర్రోలు ఈ టీము అందరం నిన్న పొగలల్లా కష్టపడి ఇలా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే మా బాధ్యత. ఇలాగ 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటున్నాం. మళ్ళీ ఇది అయిపోయామంటే 300 మందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటాం. ఇది పెద్ద పండగలాగా మేము భావించి ఇలాగ చేసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ డేస్ అంటే కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనకు స్వతంత్రం ఎంత దేశానికి వచ్చిందో ఆ స్వతంత్రాన్ని కాపాడుకునే రోజు ఇది. ఈ రోజుని ప్రతి వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని నేను నా మనసారా మొక్కుకుంటున్నా, దీవిస్తున్నా. గ్రామీణ పేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రికెట్ లో ఐపీఎల్ విధంగా విజయవంతమైందో రాష్ట్ర స్థాయిలో జరిగే ఇలాంటి లీగ్లు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను వెలికితీస్తున్నారని చెప్పారు. భారతదేశంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చెందుతున్నాయని పార్లమెంట్ లో స్పోర్ట్స్ బిల్ పాస్ అయిందన్నారు. ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం తనకు దక్కటం గర్వకారణంగా ఉందన్నారు. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ తీసుకొచ్చారని, క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ట్రిబ్యునల్ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ సిటీ రూపుదిద్దుకుందని, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో స్టేడియంలు అభివృద్ధి చేసి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2030లో ఒలింపిక్స్ లో నేషనల్ బిడ్స్ కు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కబడ్డీ అనేది ఎంతో పాపులర్ గేమ్ అని, రానున్న కాలంలో క్రికెట్ కన్నా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీజన్ లో 8 టీంలు వచ్చాయని, 25 లోపు 4 టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ టీమ్స్ తో పాటు పోటీలు ఉంటాయని వెల్లడించారు. అందరికీ
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని, తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మన్ననలు పొంది ఏ విధంగా క్రికెట్లో ఐపీఎల్ సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే ఏపీఎల్ ఇటువంటి లీగులు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లు ఇటువంటి లీగులన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం చూస్తే క్రీడలకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇండియాలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న యువ క్రీడాకారులందరూ ప్రతిభ బయటకు వస్తుంది. ముఖ్యంగా మోకాలు ఎక్కువ ఇంజూర్ అవుతూ ఉంటుంది, కొంతమందికి భుజం దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపీ ప్రాపర్గా చేసుకొని మరలా ఆటలాడే విధంగా చేయగలుగుతున్నాము. ముఖ్యంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొకటి ముఖ్య విషయం ఏంటంటే ఆటలు ఆడే ముందే ఇంజురీ ప్రివెన్షన్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. వాటిల్లో ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే చిన్న చిన్న గాయాలతో వీళ్ళు అన్ఫిట్ అయిపోయి ఆటకు దూరం అవ్వకుండా ఉంటారు. యువ క్రీడ అని కొత్తగా మీరు ముందే ప్రో కబడ్డీ అని చూసుంటారు. దానికి ముందు స్టెప్ యువ క్రీడ. ఇది ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇంతవరకు కూడా ఎవరు జరపలేకపోయాం. అది ఒక్క శ్రీకాంత్ వల్లనే సాధ్యమైంది ఇప్పటికీ. అయితే కబడ్డీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గేమే, చెడుగుడు దగ్గర నుంచి. ఏ గేమ్ అన్నా కొద్దిగా కాసేపు చూస్తే అర్థమవుతుంది, కానీ కబడ్డీ మాత్రం ఇలా చూడగానే అందరికీ ఇది కబడ్డీ అని తెలిసిపోద్ది. అంత పాపులర్ గేమ్. మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండి, మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లంపల్లి ఆకాంక్షించారు. స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం నాడు వైసీపీ శ్రేణులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి జోగి రమేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిచ్చా బ్రదర్స్ బాషీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను, ఇస్త్రీ బండిని చిరు వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. 50వ డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి వెల్లంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, సోదరులు, పార్టీ నాయకులందరూ కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజా జీవితం ప్రారంభించినప్పటి నుంచి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. నేను 2009లో రాజకీయాలకు వచ్చాక ప్రజా జీవితం ఎప్పుడైతే ప్రారంభించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండడం నాకు అలవాటు అయిపోయింది. మా ఇల్లు కానీ, నా ఆఫీస్ కానీ ప్రజల మధ్యలో ఉంటుంది. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అలెంగాని హామీలతో ముందుకొచ్చి అధికారం చేజిక్కి చూసుకున్న తర్వాత అనేక కండిషన్లతో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నిన్న ఏదైతే పులివెందుల ఎన్నికలు జరిగినాయో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజల విశ్వాసాన్ని కూడా లెక్క చేయకుండా రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే మా మాజీ మంత్రివర్యులు మా జోగి రమేష్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. కార్పొరేటర్లు, నాయకులు, ప్రెసిడెంట్లు అందరం ఈరోజు వచ్చి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు, అమ్మవారు ఎల్లవెల్లలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ, అలాగే
ఉన్నత స్థాయిలో ఇంకా రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ హితం కోసం పనిచేస్తామని లార్జ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 మాస్టర్ బాయన బాబ్జీ తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. నేటి తరం సమరయోధుల త్యాగాలను తెలుసుకుని వారి బాటలో దేశహితం కోసం ముందంజ వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్ణానందపేటలోని ఫ్రీమేసన్స్ హాల్లో లార్జ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 ఆధ్వర్యంలో భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నెంబర్ 331 లార్జ్ కనకదుర్గ, నెంబర్ 466 లార్జ్ అమరావతి, నెంబర్ 201 లార్జ్ కన్నల్ చౌదరి తదితర క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. తొలుత లార్జ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 వర్చువల్ మాస్టర్ బాయన బాబ్జీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పలువురు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమాజ హితం కోసం చేసే సేవా కార్యక్రమాల్లో తమ క్లబ్ అందరికంటే ముందంజలో ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగతనులను ఎప్పటికీ భారతీయులు మర్చిపోరన్నారు. ఎందరో త్యాగాల వల్ల పొందిన స్వాతంత్రాన్ని ఘనంగా నిర్వహించుకొని ఆ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలని, స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. లార్జ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 భారతదేశ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలో ఫ్రీమేసన్స్ హాల్లో దేశభక్తి మరియు సోదరభావంతో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండాను ఎగరవేయడం మరియు జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత దేశ స్వతంత్ర సమరయోధులు నివాళులు అర్పించడం మరియు ఐక్యత, సేవ మరియు సోదరభావం యొక్క విలువలను హైలైట్ చేస్తూ నా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ఆదర్శాల పట్ల మెసానిక్ నిబద్ధత సభ్యులను గుర్తు చేసుకుంటూ ఉత్సవంగా పాల్గొంది. జై హింద్. దేశమంతా 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇన్నాళ్ళకి ఈ 79 సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు, అలాగే గాంధీ గారి నాయకత్వంలో మన పూర్వీకులు చేసిన పోరాటాలని స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఆనాడు ఎలా ఉద్యమాలు చేశారో స్వాతంత్రం కోసం కులమత భేదాలు లేకుండా ఏ విధంగా పోరాటాలు చేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాల్సిన సందర్భం ఇది. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి, బాయన్ బాబ్జీ గారికి, కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లార్జ్ భరోస్ రేంజ్ నెంబర్ 87. I wish a very happy Independence Day to all the fellow Freemasons and all the citizens of India. Jai Hind. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి 79వ స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ లార్జ్ కనకదుర్గ తరపున మాస్టర్గా ఉంటూ నేను మా మిత్రులు మిగతా లార్జ్ సభ్యులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడానికి, వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీకి ఈరోజు ఇంత గౌరవం దక్కడానికి ప్రపంచవ్యాప్తంగా మన పూర్వీకులు చేసిన మన గాంధీ మహాత్మా దగ్గర నుంచి అందరూ ఎవరైనా కానీ స్వతంత్రం గురించి పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. లార్జ్ అమరావతి 466 తరపున ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశం మాకు వచ్చినందుకు అందుకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం. అభివృద్ధి చెందిన టెక్నాలజికల్ డెవలప్మెంటే కానివ్వండి, జాతీయ స్థాయిలో ఉన్న గవర్నమెంట్లు అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే కానివ్వండి, అన్ని రకాలుగా మనం అభివృద్ధి ఖచ్చితంగా సాధించలేదు అని అనుకోవటం కుదరదు. ఈ అభివృద్ధి ఇంకా ముందు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున 4 లాడ్జ్లు అంటే లార్జ్ భరోస్ రేంజ్, లార్జ్ కనకదుర్గ, లార్జ్ అమరావతి, లార్జ్ కన్నల్ చౌదరి
ఈ 4 లాడ్జీల తరఫున ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ. First of all, I'm proud to be an Indian. Then only I'm a member of this prestigious institution called Freemasons. My name is Worship Brother Musti Ramesh. I live in Chennai. My mother tongue is Telugu. I just came to attend a marriage function in Vijayawada, and I'm very lucky and privileged to be amidst the members of Vijayawada, members of Freemasons in Vijayawada, and I find the brethren here very pleasing, pleasant and helping. I'm in a way lucky to be a part of the celebrations of the 79th Independence Day celebrations at Vijayawada, and I wish every Indian and every Freemason a very happy Independence Day. Thank you. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 35వ డివిజన్ పెజ్జోన్పేట ఆర్సీఎం స్కూల్ దామోదర సంజీవయ్య విగ్రహం, ఇందిరాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల సురేష్ సంజీవయ్య విగ్రహం వద్ద పతాకావిష్కరణ చేశారు. అలాగే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కనపర్తి సుజాత దాసి చిన్ని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కోపిల సుధాకర్, మెడమలిమి ధైర్యానంద్, పాటిబండ్ల బాల, బొందలపాటి సత్యవతి, బెనర్జీ, అశోక్ బాబు, సుధీర్, జోజీ, నవీన్ పాల్గొన్నారు. పెజ్జోన్పేట స్థానికులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మన 35వ శానిటరీ డివిజన్లో దామోదర సంజీవయ్య ఆర్సీఎం స్కూల్ వద్ద దామోదర సంజీవయ్య విగ్రహం వద్ద 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పెద్దలతో మరియు స్థానిక మహిళలు అన్ని సంఘస్థులతో కూడా కలిసి చాలా ఘనంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంచిగా జరిగింది. అలాగే మన పెద్దలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. కేక్ కటింగ్ చేసి స్వీట్లు కూడా అందరూ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా పేటలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం దామోదర సంజీవయ్య సేవాదళం మరియు ప్రియదర్శిని ఇందిరాగాంధీ సేవాదళం, అంబేద్కర్ యువజన సేవా సంస్థ తరఫున కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముఖ్యంగా అటెండ్ అయ్యి చేసినందుకు వారందరూ కూడా మేము ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన ఆర్సీఎం స్కూల్ నందు అంబేద్కర్ సంజీవయ్య సేవాదళం సభ్యులు, అలాగే మరి ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మన ప్రియదర్శిని ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర కూడా స్థానికులు అందరూ కలిసి పెద్దలు, పిన్నలు, చిన్నలు, సోదరులు అందరూ మరి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పి మరి చక్కగా కేక్ కటింగ్ చేసాము. అలాగే స్వీట్స్ పంచాము. అందరూ పాల్గొన్నారు. ఈ విధంగానే ప్రతిసారి చిన్నలు, పెద్దలు అందరూ మాకు తాతలు తరతరాల నుంచి, తండ్రులు తరతరాల నుంచి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. మన తర్వాత మన బిడ్డలు చేసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళు, చాలామంది అంటే పేర్లు చెప్తే ఒకరికి చెప్పలేము, కానీ అందరూ పెద్దవాళ్ళు పాల్గొన్నారు. పిల్లలు, యూత్ పిల్లలు అందరూ సంతోషంగా పాల్గొని చాలా ఘనంగా మా పెజ్జోన్పేట 35వ డివిజన్ నందు మేము చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము.
ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్మస్, హిందువులకు సంక్రాంతి వంటి పండుగలు ఉన్నాయి. కానీ స్వాతంత్ర దినోత్సవం అందరం కలిసి జరుపుకునే ఏకైక పండుగ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మ తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అయోధ్యనగర్ రాఘవేంద్ర దేవాలయం వద్ద నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సూరవరపు నాగరాజు, వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు ఎలమంద మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. తమ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బోండవమ్మ హాజరు కావటం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు మా కమ్యూనిటీ హాల్ దగ్గర, రాఘవేంద్ర థియేటర్ ఎదురుగుండా కమ్యూనిటీ హాల్ దగ్గర జెండా వందనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి జెండా ఎగరేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా అండదండలతో మా నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దేవస్థానాల్లో ప్రతి దేవస్థానంలో కూడా మా బోర్డు నెంబర్ ఒకళ్ళని ప్రకటించడం జరిగింది. కానీ ఇంకో విషయంగా అందరూ నాయి బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా అండదండలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి మేము నాయి బ్రాహ్మణులందరం అండదండలుగా ఉంటాం. రాష్ట్ర వాద్య కళాకారుల సంఘం, నాయి బ్రాహ్మణ వాద్య వృత్తి కళాకారుల శిక్షణా కేంద్రం అధ్యక్షుడిని. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శిక్షణా కేంద్రానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఈ రోజున వచ్చి మా శిక్షణా కేంద్రంలో జెండా ఎగరేయటం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర డైరెక్టర్ సూరవరపు నాగరాజు గారు, మా వాళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొని ఈ జెండా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది వచ్చిందే తప్ప కొంతమందికి అందుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకందరికి కూడా ఆ ఫలాలు అందాలని అనే ఒక ఉద్దేశంతో ఈ జెండా కార్యక్రమం పెట్టడం, ఆ ఎమ్మెల్యే గారు మాకు అండగా వచ్చి ఆ జెండా ఎగరేసి మీకు ఎందుకు నేను చేస్తానని అంటాం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీడియా వారికి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న సీఎం చంద్రబాబు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న సీఎం. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని కోరిన ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, పెంచోనిపేట విచారణ గురువులు గువ్వల బాలరాజు. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.